హెచ్ఆర్సి శ్యామ్ గారు ఉన్నారు, సామాజిక కార్యకర్త. శ్యామ్ గారు, ఇట్స్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఇట్? సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి శ్యామ్ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ లైన్ వాళ్ళకి అట్లే ప్యానల్ వాళ్ళకి నమస్కారం అండి. ప్రైమ్ లైన్ ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అయినా సరే చాలా రిస్క్ తీసుకొని ఈ టాపిక్ ఎంచుకోవడం ఒక అభినందించాల్సినది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం అని పెట్టారు. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం అంటే అనాథలు ఉంటురా, మతి సింతం లేని వాళ్ళు ఉంటురా అనేది క్లారిటీ రావాలి. ఎందుకంటే ఒక ఆశ్రమము ఒకే ప్రాసెస్ లో అనేది నడుస్తుంటది. అది అనాథాల పైన అయినా కానీ, లేదా సీనియర్ సిటిజన్స్ అయినా కానీ, లేదా మతి సింతం లేని వాళ్ళకి అసలం కింద నడవాలి. అయితే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అందరినీ ఉన్నారు, అదే విధంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మతి సింతం లేని వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మనకి గతంలో హైదరాబాద్ నుండి బెగ్గర్స్ ని తీసుకురావడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయితే మతి సింతం లేని వాళ్ళతోటి మిగతా వాళ్ళని ఇక్కడ కలిపి ఉంచడం చట్టరీత్యా నేరం. అయితే ఒక మతి సింతం లేని వాళ్ళని తీసుకురావాలంటే దానికి కొన్ని లీగల్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు ఆశ్రమం వాళ్ళు ఏ రోజు కూడా పాటించినట్టయితే లేదు. ప్లస్ మతి సింతం లేని వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి ఒక సంస్థని అంటే ఖచ్చితంగా అది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం అది రిజిస్టర్డ్ అయి ఉండాలి. దానికి అనుగుణంగా వాళ్ళు లీగల్ ట్రైన్డ్ ఎంప్లాయీస్ అనేది ఉండాలి. అందులో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ట్రైన్డ్ అనేది ఎవరికి కూడా తెలియదు. ప్లస్ మతి సీమితం లేని వాళ్ళకి లేడీస్ ఉన్నారు, ప్లస్ జెంట్స్ ఉన్నారు. వీళ్ళని సపరేట్ గా ఉంచడానికి కూడా బిల్డింగ్ అనేది సపరేట్ బిల్డింగ్ అనేది లేదు. ప్లస్ వాళ్ళు ఎవరు అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ అనేది మనం ఆశ్రమం చూసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది టోటల్ వైలేషన్ ఆఫ్ డిసేబిలిటీస్. ఎందుకంటే ఇక్కడ మధ్యసింత లేని వాళ్ళే కాకుండా వికలాంగులు కూడా ఉన్నారు. ఈ వికలాంగులకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ వేరే ఉంటది, మధ్యసింత లేని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వేరే ఉంటది. దీన్ని అందరూ కూడా క్లబ్బింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి ఉన్న వ్యక్తిని కూడా ఈ మధ్యసింత లేని వాళ్ళతో పెట్టడం వల్ల వాళ్ళకి కూడా మెంటలీగా డిస్టర్బ్ అయ్యే చాయిస్ అనేది ఎక్కువ ఉంటది. హలో, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రైమ్ లైన్ ఎప్పుడైతే ఈ న్యూస్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేసిందో అలా ఉన్న పనిచేసిన వ్యక్తులు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ముందుకు వచ్చిన వాళ్ళని మనం విజిల్ బ్లోవర్స్ అని అంటాం. అంటే ఒక వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టే వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటాం. అయితే విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 ప్రకారం వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అయితే ఎవరైతే విజిల్ బ్లోవర్స్ అని చెప్పి మనకి ముందుకు వచ్చారో ఆశ్రమం గురించి చెప్పడానికి వచ్చే వాళ్ళని వాళ్ళ గురించి వాళ్ళు తప్పుగా వీడియో చేసి వాళ్ళు పెట్టేసరికి ముందుకు వచ్చే వాళ్ళు కూడా రాకుండా జరగడం అవుతుంది. శ్యామ్ గారు సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. మీరు విజిల్ బ్లోయర్స్ గురించి మాట్లాడుతున్నారు. మా ప్రతినిధులను పదుల సంఖ్యలో ఉన్నటువంటి మంది సమక్షంలో ఓపెన్ థ్రెటన్ చేసినటువంటి వ్యవహారం వీడియోలు ఇక్కడ అది నేను కూడా చూసా వీడియో. యాక్చువల్ ఏంటంటే దిస్ ఇస్ ద మోస్ట్ బ్రూటల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సొసైటీ. కింద ఉంటారు ఆ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఆ మేజిస్ట్రేట్ ముందే ఒక రిపోర్టర్ ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ కంప్లైంట్ అనేది చేయడం జరిగింది. ప్లస్ ఇష్యూని బయట తీసుకొస్తున్న వాళ్ళు కాబట్టి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సంబంధిత అధికారులకు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చే సమయంలో మీరు ఏ విధంగా ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీద థ్రెటన్ చేయడము, వాళ్ళ మీద వీడియోస్ చేయడం చట్టరీత్యా చాలా పెద్ద నేరము. ఇదేంటంటే ఎవరైతే మా గురించి తప్పుగా ఎవరైతే వాళ్ళ గురించి చెప్తారో వాళ్ళని తప్పుగా చూపించి వాళ్ళని బ్యాక్ చేయాలన్న ఉద్దేశంతో ఆశ్రమం ముందుకు రావడం అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేయనప్పుడు వాళ్ళు తప్పు లేదని చూపించుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే తప్పును చూపించే ప్రతినిధుల పైన, వచ్చిన అధికారుల పైన చేసే ఇప్పుడు మన జీవన్ అన్న గారు అతను ఏం చేశాడు, అక్కడ జరుగుతున్న విషయాలను తెలియజేశారు. అతని పైన కూడా వీడియో రావడం జరిగింది. ఈ విధంగా వీడియో చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు సంబంధిత అధికారులు కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? ఎందుకంటే విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా ఎవరైతే ఎవిడెన్స్ ఇస్తున్నారో వాళ్ళని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు డైరెక్ట్ గా థ్రెటనింగ్ చేస్తారు.